హాయ్ అండి, ఈరోజు జీరా రైస్ తయారీ విధానం చూద్దాం. జీరా రైస్ చాలా ఈజీగా ఉండుద్ది. కర్రీస్ ఏం లేనప్పుడు ఈ జీరా రైస్ ఈజీగా చేసుకోవచ్చు. హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఇప్పుడు జీరా రైస్ ప్రిపేర్ చూద్దాం. ఇందుకోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇది హీట్ ఎక్కిన తర్వాత నెయ్యి వేసుకుందాం. నెయ్యి అనేది 3 టేబుల్స్ వరకు నెయ్యి పడుతుంది. ఇది నెయ్యితోనే టేస్ట్ మరింత పెరిగిద్ది. నెయ్యికి బదులు ఆయిల్ కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు నెయ్యి హీట్ ఎక్కిన తర్వాత జీలకర్ర వేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి ఇది ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక 2-3 పచ్చిమిర్చి చీలికలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకుందాం. ఇవి కూడా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెమ్మలు ఒక 4-5 వెల్లుల్లి రెమ్మలు దంచి పెట్టుకొని ఇందులో వేసుకోవాలి. దీన్ని కూడా ఫ్రై చేసుకుందాం. ఒక ఎండుమిర్చి వేసుకుందాం. ఇదంతా బాగా దోరగా ఫ్రై చేసుకోవాలి. ఒక గుప్పెడు జీడిపప్పులు కూడా వేసుకొని దోరగా ఫ్రై చేసుకుందాం. ఇదంతా నెయ్యిలోనే. ఈ జీడిపప్పు అనేది నెయ్యిలో ఫ్రై అయితే తినేటప్పుడు టేస్ట్ చాలా చాలా బాగుండుద్ది. ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని ఇదంతా బాగా దోరగా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ అంతా సాల్ట్ వేసుకుందాం. ఈ సాల్ట్ అనేది ఆ పచ్చిమిర్చికి పట్టి తినేటప్పుడు బాగుండిద్దండి. కొత్తిమీర కూడా వేసి దీన్ని మొత్తం అంతా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర వేయటం వల్ల కొంచెం రైస్ కలర్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు రైస్ వేసి ఇదంతా ఒకసారి బాగా కలుపుకుందాం. రైస్ వేసిన తర్వాత ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టి ఒక 5 నిమిషాలు ఉన్న తర్వాత ఇప్పుడు జీలకర్ర పొడి వేసుకుందాం. రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుందాం. ఇదంతా బాగా ఒకసారి కలుపుకుందాం. ఈ రైస్ వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు ఉన్న తర్వాత లాస్ట్గా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే రెడీ అయిపోయినట్టేనండి. వేడిగా జీరా రైస్ రెడీ అయినట్టే. ఇది హెల్త్కి కూడా చాలా మంచిది. నా వీడియో నచ్చినట్లయితే లైక్